అమ్మా మా ట్యూషన్ మాస్టారు పెన్ను గుర్తుతో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. అతనికే ఓటేయ్. ట్యూషన్ మాస్టర్ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందారా? ఎలక్షన్ లో నిలబడుతుండు. ఎందుకు నిల్చోకూడదు? అతను మన పిల్లలందరికీ ట్యూషన్ చెప్తున్నాడా లేదా? అతను కాకపోతే ఇంకెవరు నిల్చుంటారు? ఏమయ్యా ట్యూషన్ మాస్టర్ కార్పొరేటర్ ఒకటేనా? మా ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. ఎందుకు రాదానికి పలికి మాలే పనులు? గెలిస్తే మాత్రం ఏం చేస్తాడంట? అందరూ పీకుడు గాలే. చల్, ఈ సంవత్సరంకి వెళ్ళి మా అందరికి ఓట్లు వస్తున్నాయి. మేము మా మాస్టర్ కి ఓటేస్తాం. అరే మన పిల్లల్ని చదివించి దారికి తీసుకొచ్చాడు. అట్లాంటిది మన ఏరియాని డెవలప్ చేయలేడా? నేను ఆయనకే ఓటేస్తా. ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో నిలబడుతున్నట్టక్క. ఎవరు నిలబడితే నాకేంటి? నిన్న ఓటు గుణశేఖరన్నకే వేస్తా. ఒక్కొక్క వాడికి నీళ్లకి మాత్రమే సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు పెట్టినారని పేపర్స్ చెప్తున్నాయి. కానీ వారానికి 3 సార్లు మనం నీళ్ల కోసం కొట్టుకుంటున్నాం. ఇది ఒక వాటర్ ట్యాంక్. పోయిన సంవత్సరం పెట్టారు. దీని రేట్ ఎంతో తెలుసా? ఎంత? ఈ ట్యాంక్ కి సిమెంట్ కి ఓ 2 లక్షల దాకా అయి ఉంటది. ఒక 2 లక్షల ట్యాంక్ కి 7 లక్షల లెక్క చూపిస్తున్నారు. ఈ ఏరియాలో మటుకే 24 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మనకి తెలియకుండానే మన వెనక ఎంత దోచుకుంటున్నారో తెలుస్తోందా? ఏందన్నా ఇంత డబ్బు? ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టి నీకు పంపించిండు. నా ఖర్చులకి 30%. మిగతావన్నీ నా కోసం నీళ్ళలా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టి నన్ను గెలిపించాలే. ఇంకో 20 నాకు కావాలి. ఇవ్వు అన్నా. ఈడ తక్కువ అవుతుంది, ఆడ ఎక్కువ అవుతుంది. ఈ సంచి పెద్దదిరా, అచ్చం నీ నోరు లెక్క. పోలీసు శాఖ వారి విజ్ఞప్తి: ఎన్నికల సందర్భంగా పార్టీల వాళ్ళు డబ్బు చూపించి ఓట్ల కోసం ప్రలోభ పెట్టగలరు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్యా నేరం. మీ ఓటు చాలా అమూల్యమైనది, దాన్ని అమ్ముకోవద్దు. వాటర్ క్యాన్. పిడికిలు గుర్తు కోటే. పిడికిలు గుర్తు. శుభ్రం లేని డ్రైనేజ్ నుంచి కంపే కాదు, మనుషుల్ని చంపే రోగాలు కూడా వస్తున్నాయి. దీనికోసం స్లమ్ బోర్డ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ సంవత్సరానికి 35 కోట్లు శాంక్షన్ చేస్తోంది. కానీ ఇక్కడ ఇలా తప్పులు జరగడానికి కారణం తప్పులు చేసే వాళ్ళు మాత్రమే కాదు, అది తప్పు అని చెప్పని మనం కూడా. మనం తప్పును ఎప్పుడు ఖండిస్తామో అప్పుడే ఇది మారుతుంది. నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నాను. అమ్మా పాస్ అయ్యానమ్మా. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ కి 7,201 ఓట్లు, జనబలం పార్టీ అభ్యర్థి మినల్ కుమార్ కి 6,631 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ కి 2,567. ఏమ్మా అడిగేది నిన్నే. మా అన్న మిన్నల్ కుమార్ కి ఇంకా ఓట్లు రావాలి. ఏం చేస్తారమ్మా? రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి గుణశేఖర్ 10,341, మిన్నల్ కుమార్ 11,060, విజయ రాఘవన్ 7,241. మూడవ రౌండ్ ముగిసేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ 15,501, చెప్పనా అదిరింది లెక్క. చక్రం పార్టీ అభ్యర్థి మిన్నల్ కుమార్ 11,171, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ 15,508. అన్నా మనం 7 ఓట్లతో గెలవలేదు, 7 ఓట్లతో ఓడిపోయాం. 145వ వార్డు అభ్యర్థి విజయ రాఘవన్ 7 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నీకే గట్లుంటే నేను చచ్చిపోయి ఉండాలి. చచ్చావు కదా ఇందాక. అదే నీ టైం బాగుండి దేవుడి దేవుళ్ళు బతిపోయావు. కాలేజీకి వచ్చిన రోజు నుంచి లొల్లి షురు అయిందన్నా. వచ్చిన మొదటి రోజే సూరన్నతో లొల్లి పెట్టుకున్నాడన్నా. సూరిగాడిని కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలువలో పడేశారు. జనాలు వాడి మీద జాలి చూపించారు. అలా కొట్టచాస్తలు. గట్లయితే నీ ఓడిపోనికి మొదటి కారణం మీరేరా? నువ్వొక న్యూస్ ని టీవీలో వేయించడానికి పర్మిషన్ తీసుకో అన్నా, నేను చూసుకుంటా. ఏం న్యూస్? సిటీలో పట్ట పగలే ఓ కార్పొరేటర్ దారుణ హత్య. శత్రువు మనల్ని ఎదిరించి ఓడించేలోపే శత్రువుని మన గుప్పెట్లో పెట్టుకొని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువెవరో ముందు తెలుసుకోవాలి. ఏ వార్డులో కూడా నాకు నా పార్టీకి తెలియకుండా ఒక్కటి కూడా శాంక్షన్ అవ్వకూడదు. సార్, ఆ 145వ వార్డు కార్పొరేటర్ కాల్ మీద కాల్ చేస్తున్నాడు. అన్నా ఏంటన్నా ఇది? ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకెందుకు కాల్ చేస్తున్నాడు? నేను విజయ రాఘవాన్ని, 145వ వార్డ్ కార్పొరేటర్ని. ఇండిపెండెంట్ గా గెలిచిన మీ సపోర్ట్ లేని ఏది జరగదు సార్. మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశాను. రాజకీయాల్లో మీరే నాకు రోల్ మోడల్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సార్. మీరే నా ఇన్స్పిరేషన్. మీతో ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్. మీరే నాకు గైడ్ చేయాల్సిందే.
చోటు నీకు చాలా మంది చెడ్డవాళ్ళు ఎదురవ్వచ్చు. నువ్వెవ్వరికీ భయపడకు. ఎంతమంది చెడ్డవాళ్ళున్నా వాళ్ళ మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు. ఎందుకంటే చెడ్డవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు, కానీ మంచివాడు ఆ చెడ్డవాడిని కూడా గెలుస్తాడు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. మొదటిసారి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు? మీ పేరు? విజయరాఘవన్, 145 వార్డ్ సార్. మొదటిసారి వచ్చారు కదా, ఏదైనా ఫ్రెష్ ఐడియా చెప్పండి. కార్పొరేటర్స్ కి శాంక్షన్ అయ్యే ఫండ్ నుంచి మేమందరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలందరికీ తెలియాలి సార్. అర్థం కాలేదే. ఎలాగైతే మన బ్యాంక్ పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు వేసినా లేక తీసినా డైరెక్ట్ గా మన ఫోన్ కి మెసేజ్ వస్తుందో, అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో కార్పొరేటర్ కి ఒక్కో వర్క్ కి ఎంత శాంక్షన్ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకు మెసేజ్ వెళ్ళాలి సార్. బ్యాంకు నుండి డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళట్టు నేను ప్రజలకి కనెక్ట్ చేయబోతున్నాను సార్. ఎంత వస్తోంది, ఎంత పోతుంది అన్న విషయం ప్రజలకు తెలియాలి సార్. ఏమన్నా అందరికి ఓపెన్ గా చెప్తావా? అందరం అందరి దగ్గర ఓపెన్ చేసుకుంటూ వెళ్ళామనుకో అందరం క్లోజ్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దిమాకుంటే మాట్లాడుతున్నావా? కూసో కూసో. కూర్చోండి కూర్చోండి, గొడవ చేయకుండా కూర్చోండి. కొత్త కదా అట్లానే ఉంటది. ఏంటి కామెడీ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేసిందో, ఎంత ఖర్చు అయిందో, ఎంత మిగిలిందో ప్రజలకు ఎలా చెప్తారు మీరు? అదంతా పెద్ద ప్రాసెస్. ఈ హెల్ప్ మీరు చేశారంటే మీరు చాలా పెద్ద విజయం సాధించినట్టే. మా ప్రజల గుండెల్లో ఎప్పటికీ అలా నిలిచిపోతారు సార్. ఇలాంటి వేస్ట్ మాటలని ఇంకెవరికైనా చెప్పండి. మీరు చెప్పినవన్నీ చేయాలంటే మేయర్ గారి అప్రూవల్, కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్, జోనల్ చైర్మన్ అప్రూవల్ కావాలి. అయ్య బాబాయ్, చెప్పడానికే అలుపుచ్చేసింది చూసారు మీరు. సార్, ఇతని పేరు కుటుంబరావు. 144, 145, 146 ఈ 3 వార్డులకు రోడ్స్ లైట్స్ కాంట్రాక్టర్. ఇతని పేరు చలంగారు, చెత్త డ్రైనేజ్ కాంట్రాక్టర్. ఇతని పేరు పురుషోత్తం సార్, నీళ్ల కాంట్రాక్టర్. వీళ్ళ ముగ్గురు మీకు రైట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది సార్. సార్కి నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా. కష్టపడకుండా సంపాదించుకోవచ్చు. మిస్టర్ కుటుంబరావు, మన ఈ వార్డులో మొత్తం 5 వీధులున్నాయి. 150 మీటర్ల రోడ్డు వేయాలి. ఎంత వర్షం వచ్చినా వచ్చే 10 years వరకు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ యాక్చువల్లీ 42 కరెంట్ స్తంభాలు ఉండాలి, కానీ ఉన్నవి 27. అందులో 9 పనిచేయట్లేదు. ఇక నుండి 6 నుండి 7 లోపలే చెత్త క్లీన్ చేసేయాలి. స్కూల్ పిల్లలు లేచి స్కూల్ కి బయలుదేరే లోపలే ఈ పని అయిపోవాలి. గాలి గట్టిగా వీస్తే రాలిన ఆకులు ఎగరాలి తప్ప చెత్త కుండీలో చెత్త ఎగరకూడదు. సార్, ఒకవేళ తుఫాన్ వస్తే? తుఫాన్ వచ్చినా సరే అక్కడ ఎగరడానికి చెత్త ఉండకూడదు. మిస్టర్ పురుషోత్తం, వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి, కానీ 2 వస్తున్నాయి. ఇంతకు ముందు సంగతి నాకు అనవసరం, కానీ ఇప్పటి నుంచి వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి. నేను ఇప్పుడు చెప్పిన దానికి బడ్జెట్ ఎంత అవుతుందో రిలాక్స్డ్ గా వర్కౌట్ చేసి చెప్పాను. దానికి ఎందుకన్నా వర్కౌట్ చేసుడు? రోడ్ లెక్కలతో చెప్పచ్చు. రోడ్ నీకు ఒక 5 అవుతుందన్నా. మీకు, నాకు, మన ఏరియా వాళ్ళకి ఓ 4 వేసుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్, కార్పొరేషన్ కమిషన్ అని ఓ 3 పెట్టుకోండి. మొత్తంగా ఓ 12 లక్షలు అవుతుంది. ఇక స్ట్రీట్ లైట్లు ఒకటి 42 రూపాయలు, 80 వేసుకోవచ్చు మనం. అట్లాగే వారానికి 4 బల్బులు పోయినాయి అని మనం నొక్కేచానా. ఇంకా వైర్లు పోయినాయి, అయిపోయినాయి అని చెప్పి సంవత్సరానికి ఎట్లా లేదన్నా 4 లక్షలు నొక్కేచానా. ఒక ట్యాంకర్ 1500 రూపాయలు కాంట్రాక్టర్ కి ఇచ్చేస్తే 2500 సంపాదించవచ్చు. ఈ సెటప్ అంతా కలిపి 12 లక్షలు వస్తాయి. మనం 15కు రౌండ్ చేద్దాం. సార్, ఈ చెత్తదంతా మనం డిసైడ్ చేసేది సార్. ఉన్న చెత్తని లేదని చెప్పొచ్చు, లేని చెత్తని ఉన్నదని చెప్పొచ్చు. అంతా మనం చెప్పేదే సార్. వీళ్ళలా కాదు నా డిపార్ట్మెంట్. బడ్జెట్ ఇంత అని చెప్పండి సార్. సాలిడ్ గా 30% ఇస్తాం మీకు. అయితే మిస్టర్ కుటుంబరావు, రోడ్డుకు ఒక 5, లైట్కి ఒక 2 లక్షలు. మిస్టర్ పురుషోత్తం, మీకు ఒక ట్యాంక్ 1500 ఇస్తున్నాను. దీని ప్రకారంగా వర్కౌట్ చేయండి. ఎక్స్ట్రా ఏమన్నా అయితే అఫీషియల్ గా చూస్తున్నాం. చెత్త నువ్వు డిసైడ్ చేసేది, నేను డిసైడ్ చేసేది కాదు. గవర్నమెంట్ ఎంత అమౌంట్ శాంక్షన్ చేసిందో ఆ అమౌంట్ లోనే పని అయిపోవాలి. ఇందులో కమిషన్లు ఇవ్వడే కుదరదు. ఇంకా మాకేం మిగులుతుందన్నా? మీరు న్యాయంగా పనిచేస్తే మీ ముగ్గురికి న్యాయంగా లాభం వస్తుంది. సార్, ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఏంటిది అంత కొత్తగా మాట్లాడుతున్నాడు? ఈ ఏరియాలో 10-15 ఏళ్లుగా మేము గీ లెక్కలోనే పనిచేస్తున్నాం తెలుసా. మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు. వాళ్ళ గనక కోపం వస్తే ఏమైతుందో ఎరకనా? అరే మంచి ఏరియానా, బాగా సంపాదించుకో, టక్క శాంక్షన్ అయితే ఇడా. నేను చెప్పిందే బడ్జెట్. మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి, లేదా నేను చూసుకుంటాను. ఏమంటారు?